కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అడ్డు అదుపు లేకుండా రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. గతంలో కిలోకు వెచ్చించిన ధరతో ఇప్పుడు కనీసం పావు కిలో కూరగాయలు కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. టమాటా నుంచి మొదలుకొని పచ్చిమిర్చి వరకు పెరుగుతూ పోతున్నాయి. దీంతో మార్కెట్లోకి వెళ్లాలంటే పేద మధ్యతరగతి ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారు. నిత్యావసరాల్లో భాగమైన కూరగాయల ధరలు కొండెక్కడంతో పేద కుటుంబాలకు 3 పూటల కూరగాయల భోజనం తాహతుకు మించిన భారంగా మారుతోంది. టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడు, వంకాయ, పాలకూర, దొండకాయ లాంటి ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు టమాటాలు కేజీ 10 రూపాయలుగా ఉండగా ఇప్పుడు 30 రూపాయలకు చేరింది. కేజీ 20 రూపాయలుగా ఉన్న పచ్చిమిర్చి ప్రస్తుతం 60 రూపాయలకు చేరింది. చిక్కుడుకాయ 80 రూపాయలు, వంకాయ 60 రూపాయలు, బెండకాయ 80 రూపాయలు, పచ్చిమిర్చి 60 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, దొండకాయ 60 రూపాయలు, ఉల్లిగడ్డ 50 రూపాయలు, పాలకూర 60 రూపాయలు, కొత్తిమీర 60 రూపాయలు పలుకుతుంది. ఈ టైంలో కూరగాయలు ఎక్కే వెళ్తుండే, కానీ ఈ టైంలో ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయో ఏమో తెలియట్లేదు. సమ్మర్లో ఎట్లా ఉన్నాయో రేట్లు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. ఇంతకుముందు టమాటాలు ఎక్కువ ఉండే, అది క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయలు, మిరపకాయలు అన్నీ 100 రూపాయల కిలోనే ఉన్నాయి. చిక్కుడుకాయ ఈ సీజన్లో చిక్కుడుకాయ ఫుల్ వెళ్తుండే, ఇప్పుడు చిక్కుడుకాయ కూడా రేటు బాగానే ఉన్నది. బాగా కష్టమవుతుంది సామాన్యులకైతే. ముందు 500 తీసుకొస్తే ఒక సంచి నిండా కూరగాయలు తీసుకుపోతుంటే ఇప్పుడు చేతిలో 1000 రూపాయలు తెచ్చినా కానీ సగం బ్యాగ్ కూడా నిండట్లేదు. జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కూరగాయలు సాగవుతున్నాయి. అయితే అవి జిల్లా వాసుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో వ్యాపారులు పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో జరిగే వారాంతపు సంతలకు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను తీసుకువచ్చి అమ్ముతున్నారు. జిల్లాలో కూరగాయల సాగు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసుకోవడంతో ధరలు మండుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ఇంతకుముందు వంకాయలు ఈ రోజులలో 20 రూపాయల ఆదా కిలో, 30కి ఆదా కిలో ఇలా ఉండేది సార్. మొన్నటికి వర్షానికి మొత్తం పూత పిందె రాలిపోయి ఇప్పుడు ఒక 2 బాక్సులు వెళ్తున్నాయి సార్ ఎకరానికి. అయితే 100 రూపాయలు కిలో అమ్మినా కూడా అందరికీ ఏమనిపిస్తుంది, రైతులకు బాగా పైసలు అవుతున్నాయి అనిపిస్తుంది. 100 రూపాయలు కేజీ అమ్ముతుండు కదా, 30 పావు అమ్ముతుండు, కానీ 2 బాక్సులు వెళ్తాయి సార్. 2 బాక్సులు అమ్మితే 3000, 1000 అవుతాయి. ఒకసారి స్ప్రే చేస్తే 4-5 వేలు సార్. క్యాబేజీ తప్ప ఏది 50 రూపాయల కిలో లేదు సార్. అయితే సామాన్యులు కొనుడు కాదు, మాకు కూడా అమ్మబుద్ధి అవుతుంది. అట్లే లేదు, ఎందుకంటే 10 మంది అడిగేసి ఒక 2 కొంటారు, మిగతా గిరాకీ వాపస్ పోతుంది. మా గిరాకీ దెబ్బతింటారు సార్ మళ్ళీ ఫ్యూచర్లో. కానీ ఇంత రేట్లు పెరగొద్దు, కానీ వెళ్తలేవు సార్ మాలు. జిల్లాకు చెందిన రైతులు సుమారు 10,000 టన్నుల కూరగాయలను మాత్రమే పండిస్తున్నారు. అయితే ప్రతిరోజు జిల్లాకు 15,000 టన్నుల కూరగాయలు అవసరమన్న అంచనాలున్నాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు మండలాల్లో జరిగే వారాంతపు సంతలకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్నాయి. సుమారు 70% కూరగాయలను స్థానిక వ్యాపారులు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 5,000 టన్నుల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డిమాండ్ను ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు స్టాక్ను బ్లాక్ చేసి మరింతగా ధరలను పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. తక్షణమే సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులు దళారులపై చర్యలు తీసుకుని ధరల పెరుగుదలను నియంత్రించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.